కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ నల్లపోచమ్మ టెంపుల్లో అయ్యప్ప స్వామి భక్త బృందం మరియు అనిల్ అర్జున్ భాస్కర్ నరేందర్ ఆధ్వర్యంలో 41వ రోజులో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం అయ్యప్ప భక్తులకు నిత్యం కొనసాగుతుందన్నారు. ప్రతిరోజు అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదానం చేసినందుకు తమకు ఇంత గొప్ప అవకాశం ఆ భగవంతుడు ప్రసాదించడం ఎంతో ఆనందదాయకమన్నారు. ఇక ముందు కూడా ఆ భగవంతుడు తమకు శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలన్నారు. ఈ కార్యక్రమంలో షాపూర్ నగర్ అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆధ్వర్యంలో 2వ సంవత్సరం కార్యక్రమం జరపబడింది. మాకు సహాయ సహకారాలు అందించిన ఈ ఆలయ నల్లపోచమ్మ ఆలయ ధర్మకర్త కృష్ణగౌడ్ గారికి, అలాగే ప్రతి ఒక్క స్వామికి, భాస్కర్ స్వామికి, నరేంద్రన్న స్వామికి, అరుణ్ స్వామికి, శివస్వామికి పేరు పేరు చాలా మంది ఉన్నారు. సేవా సమితిలో ఎంతమంది అయితే నెంబర్స్ అందరికీ వందనాలు. ఎందుకంటే ఇలాంటి సేవ డబ్బులు ఇచ్చి ఏదైనా కొనుక్కోవాలి, కానీ ఇలాంటి సేవ కొనుక్కోలేము స్వామి. ఇలాంటి సేవ అయ్యప్ప స్వామి మాకు అనుకొని మాకు ప్రసాదించినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. ఇలాంటి సేవ ఎల్లవేళలా మాకు మా ప్రాణం ఉన్న సేవ మాకు కలిగేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే శరణమయ్య. తనయుడు అయ్యప్ప స్వామి యొక్క సమావేశాలందరికీ కూడా 41 రోజు ఎంతో నిష్ఠతో ఉన్నటువంటి దీక్షాదారులందరికీ కూడా ఇక్కడ మన షాపూర్ నగర్లో ఉన్నటువంటి పోచమ్మ ఆలయంలో నిర్వాహకులు కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాయి. సెల్ఫీలు ఫోటోలు కాసేపు సైడ్ ఉండాలి, కాసేపు మేము అనుకోకండి నిలబడి ఉన్నాయో అలాగాటి ముందు కూడా నేటి వరకు ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి పురాణాల నుంచి చూస్తున్నటువంటి భక్తులలో కూడా మానవులలో కూడా మంచి భక్తులు ఉన్నట్టుగా నిరూపితమైనట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు ఎంతో మంది స్వామి మాలధారులందరికీ కూడా వేలాది మందికి అన్నదానాన్ని నిర్వహిస్తున్నారంటే ఇంతకు మించినటువంటి మానవత్వం ఇంకోటి లేదు. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. ఇది స్వచ్ఛంగా నిరూపితమైనటువంటి రోజుగా నేను ఈరోజు భావిస్తా ఉన్నాను. ఇందులో పూనుకున్నటువంటి ఎవరు అనిల్ గారు కానివ్వండి, అదేవిధంగా నరేందర్, భాస్కర్ గారు, ముఖ్యంగా వారు మానవ జీవితాన్ని, వారికి భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క జీవితాన్ని సార్థకం చేసుకున్నారని తలంచుతున్నాను. అదేవిధంగా మానవులందరూ కూడా మానవీయతతో, మంచి అలవాట్లతో ఏ విధంగా అయితే 41 రోజు దీక్షలో ఉండి ఏ విధమైనటువంటి నియమాలు పాటిస్తున్నారో జీవితాంతం కూడా ఈ విధంగానే పాటించి మానవ జన్మను సార్థకం చేసుకోవాల్సిందిగా కూడా కోరుకుంటూ నిర్వాహకులకు ఆ యొక్క స్వామివారి కృప సంపూర్ణంగా ఉండాలని, వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని ఆ యొక్క అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు.